మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏడాదిలో నెలకు 2 చొప్పున మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి ఏకాదశి పవిత్రమైనది, ప్రత్యేకమైనది. ప్రతి ఒక్క ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది. రేపు అపాంకుశ ఏకాదశి. ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే రేపు వచ్చే ఏకాదశి విజయదశమి తర్వాత వచ్చే ఏకాదశి కాబట్టి మరింత విశిష్టతను కలిగి ఉంటుంది. అందువలన ఈరోజు ఉపవాసం ఆచరించి ఏకాదశి వ్రతం ఆచరించే వారికి రెట్టింపు పుణ్యఫలం దక్కుతుందని పండితులు అంటున్నారు. పూర్వకాలంలో ఎవరైనా ఏదైనా సాధించాలంటే ఏకాదశి లాంటి పర్వదినాల్లో కటిక ఉపవాసం ఉండి భగవంతుడి దగ్గర తమ కోరికలను విన్నవించుకుని చాలా నిష్టగా సంకల్పం చేసుకుని పూజించేవారు. కానీ ప్రస్తుత సమాజంలో పెరిగిన కాలుష్యం వలనో పోషకాహార లోపం వలనో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అనారోగ్యాల పాలవుతున్నారు. అందువల్లనే కఠిన ఉపవాసం ఉండలేకపోతున్నారు. ఏకాదశి ఉపవాసం ఉండాలి కదా అని చాలామంది బలవంతంగా ఉపవాసాలు ఉంటున్నారే తప్ప మనఃపూర్వకంగా 180% మంది ఉండటం లేదు. ఇలా ఉపవాసం ఉండి భగవంతుడిని ఆరాధిస్తే ఏం ప్రయోజనం కలుగుతుంది? కష్టాలు ఎందుకు తీరతాయి? ఏ భగవంతుడు అనారోగ్యాల పాలయ్యి శరీరాన్ని కష్టపెట్టుకుని ఉపవాసం ఉండి పూజలు వ్రతాలు చేయమని చెప్పలేదు. అందువలన కఠిన ఉపవాసం ఉండకపోయినా తేలికైన ఆహారం తీసుకుని భగవంతుని సన్నిధిలో మనస్ఫూర్తిగా గడిపి ఆయన అనుగ్రహానికి పాత్రులు అవ్వండి. ఒక మనిషి జాతక ప్రభావం గ్రహాల గమనంపై ఆధారపడి ఉంటుందని మనందరికీ తెలుసు. ప్రతి రోజుకు ఒక గ్రహం అధిపతిగా ఉంటుంది. రేపు ఏకాదశి బుధవారం వచ్చింది కాబట్టి బుధవారానికి అధిపతి బుధుడు. అందువలన బుధవారం నాడు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఇటు బుధగ్రహం అనుగ్రహం, అటు విష్ణువు అనుగ్రహం పొందుకోవచ్చు. రేపు బుధవారం యథావిధిగా సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి పవిత్రమైన వస్త్రాలను ధరించి పూజ గదిని సిద్ధం చేసుకోవాలి. పూజ గదిలో విష్ణువు చిత్రపటాన్ని ఉంచి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి రంగురంగుల పువ్వులతో అలంకరించుకుని దీపం వెలిగించి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి హారతిని ఇచ్చి విష్ణువుకు సంబంధించిన అష్టోత్తరాలు సహస్రనామాలు పారాయణం చేసుకోవాలి. ఇక ఆహారం విషయానికి వస్తే పచ్చి పెసలు, పచ్చి బఠానీలతో చేసిన తేలికైన ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. రోజంతా విష్ణు ధ్యానంలో గడపడం వలన ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. కావున మీరు కూడా రేపు బుధవారం ఏకాదశి రోజున ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో అన్ని కష్టాలు దూరమై అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.